స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్ముడు పావురము వలె పావుర రూపములో ఆయన మీదకి దిగి వచ్చాడు అని రాయబడింది. గమనించాల్సిన విషయం, పరిశుద్ధాత్ముడు పావురం కాదు, యేసుక్రీస్తు గొర్రెపిల్ల కాదు, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పబడింది. యోహాను సువార్త 1:29 మరియు 36. యేసు ప్రభు గొర్రెపిల్ల కాదు, పరిశుద్ధాత్ముడు పావురం కాదు. హెబ్రీ పత్రిక 12 మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుడు అగ్ని అనగా అగ్ని దేవుడు కాదు, దేవుడు అగ్ని స్వభావం కలిగిన వాడు, పరిశుద్ధాత్ముడు పావుర స్వభావం కలిగిన వాడు, లేకపోతే యేసుక్రీస్తు గొర్రెపిల్ల స్వభావం కలిగిన వాడు. ఈ చెప్పబడినటువంటి మెటాఫర్స్ని లేకపోతే చెప్పబడినటువంటి అలంకారాలను ఉపయోగించి పరిశుద్ధాత్ముడు పావురమని ఆయా మందిరాల్లో పావురపు గుర్తులు, ఆయా చోట్ల గొర్రెపిల్ల యొక్క గుర్తులు, అగ్ని యొక్క సంకేతాలు వినియోగించడం సమంజసమైనది కాదు. ఆయన పావురము వలె దిగి వచ్చాడు. యేసు మీదకి దిగి వచ్చినట్లుగా అంత్య దినాల్లో మనందరి మీదకి ఆయన దిగి వచ్చునుగాక.